Everyone, please subscribe to Uday Reddy Show. Thank you, madam. Please Thank do you. that. He's a very sweet person. I am Aparna Janardhanan here. Please subscribe to Uday Reddy Show. Thank you. I'm a man on a mission with a mission as I hit the beat start doing Indian tradition with a plan to make the whole world safe and free. The name is Baba. That's me. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఉదయ్ రెడ్డి షో. సో ఈరోజు మరొక ఫిల్మీ అప్డేట్తో వచ్చాను, మూవీ అప్డేట్. సో ఎక్సలెంట్ మూవీ ఏదైతే రాబోతుంది అంటే ఫస్ట్ ఎక్సలెంట్ అని నేను చెప్పాను. ఎందుకు చెప్పానంటే ఆ ట్రైలర్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. పుష్ప 2 ట్రైలర్ అల్టిమేట్ ఉన్నది. సో యథావిధిగా సుకుమార్ అండ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో పుష్ప 1 ఎలాగైతే సూపర్ హిట్ అయిందో, ఆ మేనరిజమ్స్, ఆ ఐటమ్ సాంగ్స్తో ఎలా అయితే హిట్ అయిందో అదే విధంగా పుష్ప 2 వస్తుంది. అయితే పుష్ప 2లో ఎలాగైతే పుష్ప 1లో అంటావా మావా అంటావా మావా అని సూపర్ హిట్ సాంగ్ వచ్చింది కదా, అందులో ఐటమ్ సాంగ్ చేసింది సమంత, మీకు తెలుసు. సో ఆల్మోస్ట్ పుష్ప 1కి ఒక బ్రాండ్ వచ్చిందంటే ఈ సాంగ్ చేయబట్టనమాట. అంటావా మావా అంటావా మావా అని చెప్పేసి. సో అదే విధంగా మన పుష్ప 2లో శ్రీలీలతో, అంటే ఇప్పుడు టాప్ రన్నింగ్ హీరోయిన్ శ్రీలీలతో పుష్ప 2లో కిసిక్ అనే సాంగ్ అనమాట. కిసిక్కా కిస్సా కిస్సా కిస్ కిసిక్కా కిస్. సో రిథమ్ నేను ఫస్టే కనిపెట్టేశాను. కిసిక్కా కిస్సా కిస్సా కిస్ కిసిక్కా కిస్. సో కిసిక్ సాంగ్ అనేది వస్తుందన్నమాట. సో ఈ ఐటమ్ సాంగ్స్ వలన మెయిన్ ఏంటంటే దేవిశ్రీ ప్రసాద్ సూపర్ హిట్ అయిపోయాడు అనమాట. సో దేవిశ్రీ ప్రసాద్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ సాంగ్స్ కంపోజర్స్. అతను ఐటమ్ సాంగ్స్ ఎంత క్యాచీగా తీస్తారంటే అంటే అమలాపురం ఆ సాంగ్ అయినా సరే, నా పేరే కాంచనమాల ఆ సాంగ్ అసలు రింగ 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 రే అంటే ఒక రిథమిక్ ఉంటుందన్నమాట అతనిలో. అంటే ఎలాగైతే క్యాచీగా ఉంటే హిట్ అవుతుందో, ఆ సాంగ్ హిట్ అవుతుందో, ఆ సాంగ్ వచ్చినప్పుడు థియేటర్ దద్దరిల్లిపోతుందో అలాంటి సాంగ్స్ని ఎంచుకోవడం, అలాంటి రిథమ్ని, అలాంటి ట్యూన్ ఎంచుకోవడం మన దేవిశ్రీ ప్రసాద్ గొప్పతనం అన్నమాట. సో అదే విధంగా ఇప్పుడు కిసిక్ అనే సాంగ్ వస్తుందన్నమాట. సో శ్రీలీల అయితే ఇప్పుడు ప్రజెంట్ టాప్ నంబర్ 1 హీరోయిన్ మన తెలుగులో. సో ఆమె ప్లస్ తెలుగులో ఆల్మోస్ట్ నంబర్ 3లో ఉన్న, టాప్ 3లో ఉన్న అల్లు అర్జున్ హీరోయిన్తో కలిసి కిస్ కిసిక్క కిస్సా కిస్సా కిస్ కిసిక్క కిస్ కిసిక్ అనే సాంగ్ వస్తుంది. సో నాకు తెలిసి అది అల్టిమేట్ హిట్ అవుతుంది సాంగ్. ఈరోజు రిలీజ్ అవుతుందన్నమాట. సో అల్టిమేట్ అంటే అల్టిమేట్ ఉంటుంది. నాకు తెలిసి ఈ సాంగ్ వల్లనే పుష్పకు ఒక హై రేంజ్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ కలిసి వస్తుంది అనమాట, రీచ్ కలిసి వస్తుంది. ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలలో ఈ సాంగ్ ఇప్పుడు రిలీజ్ కాబోతున్నది. ఈ ఐటమ్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత పుష్ప 2 ఆల్రెడీ ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఇంకా అల్టిమేట్ రేంజ్కి వెళ్ళిపోయి ఫస్ట్ రోజే 200 కోట్లు దాటే కలెక్షన్స్ దాటే ఛాన్స్ చాలా మటుకు ఉన్నది. సో మీరు చూడొచ్చు పుష్ప 2లో కిస్ కిసిక్కా కిస్సా కిస్సా కిస్ కిసిక్కా కిస్ సాంగ్ ఎంత హిట్ అవుతుందో మీరు చూడొచ్చు. ఖతర్నాక్ హిట్ అవుతుంది, సూపర్ హిట్ అవుతుంది. సో ఆల్ ద బెస్ట్ టు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ టు దేవిశ్రీ ప్రసాద్ అండ్ ఆల్ ద బెస్ట్ టు పుష్ప 2 టీమ్.